ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. మీ అమ్మాయ భలే అందంగా ఉంది. ఈ అమ్మాయి మాత్రం నాకు భలే నచ్చింది మామ. ఏం చేస్తున్నావు? కనపట్టలేదు. ఇక్కడ స్నానం చేస్తున్నా, తొట్టిస్తున్నాను. మామయ్య స్నానం అయిపోయింది, భోజనం కూడా ఇక్కడే. చెప్పు. వీడు పిచ్చోళ్ళే ఉన్నాడమ్మా. ఇక్కడి నుంచి నువ్వు పోతావా లేకపోతే తన్నే తీసేసి అవతా పారేమన్నావా? వద్దు నాన్న, పాపం చలితో వణికిపోతున్నాడు. ఏం చేయమన్నావమ్మా? వాడిని కాదించుకోమంటావా? చిచి నువ్వెందుకు? తీరుందిగా. ఎన్ని వేలుకుంటుందా నీకు? పోయి ఇక్కడికి రామ్మా, పోదాం. చలి చలి పాప అలా ప్రకటించరా. ఇది బాగా తడిసిపోయారు, జలుబు చేస్తుంది. పక్క మార్చుకోండి. అమ్మా సుబ్బులు, నీ పేరు సుబ్బురా? అబ్బా ఎంత అందమైన పేరు. ఎవరు పెట్టారు? మీ అమ్మ మీ నాన్న? అబ్బా నాకు నచ్చిన పేరే పెట్టారు. వస్తున్నా నాన్న. సుబ్బులు ఆకలిస్తోంది. ఏమైనా వడ్డించాక పిలుస్తాను, మీరు ఇక్కడే ఉండండి. మా నాన్న చూస్తే. అవును, మీ నాన్న పేరేం పేరు? సన్నాసయ్య. సన్నాస? వాడి మొహం చూస్తేనే తెలుస్తుంది. సంసార లక్షణాలు ఎక్కడ కనపక్కలేంది. అరుస్తున్నాడు. చవట సన్యాసి. అదే అమ్మా, అదే ఏం లేదు నాన్న, దోమలు. దోమలా? దేశంలో అయ్యే ఎక్కువగా ఉన్నాయి దోమలు. అమ్మా పూరీలు తల్లి, నా తల్లి, నా తల్లి తల్లి. కూరయ్యమ్మా, కూర పక్కనే, ఆ పక్కనే. నా తల్లి, నా తల్లి తల్లి. ఏంటి పూరి లేదేమ్మా? తిన్నావు కదా నాన్న? నేను తిన్నానా? బాగానే ఉంది. 4 పూరీలు పడాయి. నా తల్లి తల్లి, నా తల్లి. కూరేనా కూర? తిన్నావు కదా నాన్న? నేను తిన్నానా? నా తల్లి. ఆ మధ్యది వెయ్యమ్మా, మధ్యది. నా తల్లి, నా తల్లి. పూరి వేయి తల్లి, పూరి వేయి తల్లి. ఇదేదో మాయ కింద ఉంది. పూరి వేస్తే కూర ఉండదు, కూర వేస్తే పూరి ఉండదు. పూరి కూర వేస్తే కర్త ఉండి తల్లి. అదేంటి నాన్న, నేను వేస్తూనే ఉన్నాను, తింటూనే ఉన్నావుగా. నువ్వు వేస్తూనే ఉన్నావు, నేను తింటూనే ఉన్నానా? అమ్మా నా తల్లి, నా తల్లి తల్లి తల్లి, నా తల్లి.
ఇదేమిటమ్మా కంచంలో నీళ్లు చేయగడుకున్నావుగా నాన్న నేను చెయ్యి కడుక్కున్నానా ఇదమ్మా ఎంగిల్ చెయ్యి ఏదో పరాగ్గా కంచంలో పారబోసింది కడుక్కో ఏదో రోజు రోజుకి నాకు మతిపోతున్నట్టుందమ్మా మతిపోతు నా బుర్రకి త్వరడింది అయ్యో నా తల్లి ఏదో మాయకుండా ఉంది అమ్మా చుట్టేదమ్మా సుబ్బమ్మా నాకేం తెలుసు నాన్న నువ్వుట్రా ఈ నువ్వుట్రా కంచగాది నిన్ను పాటు పెడతా నాన్న వద్దు నాన్న పట్టక నాన్న పాపం అయ్యుండి ఆయాసంగా ఉంది ఎవరి దగ్గర నువ్వు అడిగివా రాధా ఏమైనాడు రాజా సంగతి తర్వాత ముందు కంచి వెళ్ళిపోవాలి ఎక్కడికి ఎవరందయ్యా ఎవరేమిటి మొహం నాకు కాబోయే కిరికిరి మా నాన్నడి మీ నాన్న అలా వెళ్తే వెళ్తే ఉన్నాడు ఆ తర్వాత చెప్పాను కానీ ఈ అమ్మాయి నా చెల్లాయి కొన్నాళ్ల పాటు మీ ఇంట్లోనే ఉంటుంది ఈ సహాయం మాత్రం నాకు చేసి పెట్టాలి ఇందులో ఏం కిరికిరి లేదులే అలాగే రామ్మా వెళ్ళు అప్పుడే కిరికిరా అమ్మాయి సుబ్బులు సుబ్బులు వాడు ఎక్కడా దొరకలేదమ్మా ఆ దొంగదారి చేతికి దొరుకుతాను వాడు గోపకి అనిపించు ఎవరి అమ్మాయి నా స్నేహితురాలు నాన్న యువరాణి మందిరంలో నాతో కలిసి పనిచేస్తుంది పేరు రాధ అలాగా అమ్మా నేను దివాణాలు పోతున్నా తలుపులు అన్ని జాగ్రత్తగా వేసుకోసమ్మా ఆ దొంగదారికి మళ్ళీ వస్తాడు అలాగే నాన్న ఎలా ఇప్పుడు గండికోటకి మహారాజు ఎవరు తెలుసా మన రాజా నీకు నిజంగా మతిపోయింది నాకు మతిపోయిందా చచ్చా నేను నిజం చెప్పానుకో నీకు మతిపోతుంది ఆ పట్టాభిషేకం నా 2 కళ్ళతో నేను చూశాను రాజా సింహాసనం మీద కూర్చున్నాడు ఆ టీవీ ఆ దర్జా అబ్బా అబ్బా వర్ణించడానికి ఈ 4 ఒకటి చాలు నువ్వు పొరపడి ఉంటావు అన్నయ్య ఎవరిని చూసి ఎవరనుకున్నావు నన్ను ఎప్పుడు నమ్మవు నేను పొరపాటు పడ్డానా ఒక కంచంలో తిరిగి ఒక కంచంలో పెరిగా ఒక మంచంలో పెరిగాం నా రాజా నేను గుర్తుపట్టాలనుకుంటావా ఇదిగో సరే సాయంత్రం సుబ్బులు నేను సుబ్బులు నువ్వు కలిసి కోట్లోకి వెళ్దాం అక్కడ చూద్దు కానీ ఏం సుబ్బులు నుంచి ఈ మందిరానికి సాక్షాత్తు రంభే దిగి వచ్చినట్లు. ఏమిటా పాడు మాటలు? ఎవరు మీరు? నీ పాదదాసుడు. నిన్ను చూచి ఒక్క ఉరుకున వచ్చేశాను. నన్ను అనుగ్రహించవు. అలా అంటే నాకు చాలా సిగ్గేస్తుంది. అలా అయితే నేను వెళ్ళిపోతాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళగలవు? అబ్బా, వెలుగుడ్డులో పెట్టేశావరా. నీకెంత బలం ఉందిరా? నా బలం సంగతి నీకేం తెలుసు? రా చూపిస్తా. అలా అయితే నన్ను ఇలాగే ఎత్తుకుని వెళ్ళిపో చూద్దాం. ఓహో, నన్నే పరీక్షిస్తున్నావా? అయితే చూ. ఎవరా నువ్వు? ఆ పిల్లెక్కడా? యాభై 54, 55, 56, 57, 58, 59, 60. అప్పడాల అప్పలస్వామి 60. చెమరాయవయ్య చెమ్మయ్య నామం చూస్తా. 50. ఎలుకొట్టు యాకాంబరం 50. చెమ్మయ్య, చిన్నప్పుడు ఓ సిద్ధాంతి నా చేయి చూసి
వీడు లక్ష్మీపుత్రుడు, వీడింతే, వీడి చేతి మీద లక్షలు లక్షలు నడుస్తాయి అన్నాడు. అలాగే నడుస్తున్నాయిగా. నడుస్తున్నాయి, సరాసరి దివాణం బొక్కసంలోకి నడుస్తున్నాయి. వీడింతే. పచ్చి పులుసు పరంధామయ్య, గత బాకీ 30, ఈ ఏటిది 70, మొత్తం 100. ఇదిగో ఈ 50 జమ కట్టుకో కనకయ్య. ఏమిటి? చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. పైగా ఈ ఏడు దెబ్బ మీద దెబ్బ. మా ఆవిడ పురుడు, అబ్బాయి పెళ్లి, అత్త చావు. మా సాగు ఎవరితో చెప్పుకోమన్నావయ్యా? బాకీలన్నీ మొత్తం పూర్తిగా వసూలు చేయకపోతే మర్యాద దక్కదని మన పూషయ్య మరీ మరీ నొక్కి చెప్పాడు. ఇది ఇంతే. లాభం లేదు, డబ్బు మొత్తం జమ కట్టాల్సింది. ఊరుకోవయ్యా, నిన్నెవడు అడిగాడు? ఎవరిని అడిగినా ఒకటేనయ్యా, డబ్బు మొత్తం జమ కట్టు. నా దగ్గర లేదు మొర్రు అంటుంటే. లేకపోతే మొహానికి ఇంత మసి పూసుకుని జుట్టుకర్ర పూసుకుని బయలుదేరు. ఎవడ బుర్రైనా బతకూడదు కానీ. వద్దు బాబు, వద్దు బాబు, నా ఉద్యోగం పోతుంది బాబు. ఇవ్వకపోతే నీ ప్రాణమే. బాబోయ్ బాబాయ్ బాబాయ్, ఆ పోతే నా ప్రాణం తీస్తాడు. మీకు అన్నం పెట్టుకుంటారు బాబు. చూస్తారే వీళ్ళు కట్టే. బాబాయ్ బాబాయ్, నా డబ్బు బాబాయ్ బాబాయ్ బాబాయ్, సరే కట్టకండి బాబాయ్. ఒరే బాబు, కట్టేదేదో కాస్త గట్టిగా బిగించి కట్టండి రా, లేకపోతే ఆ పోసే వీరుకు ఆ డబ్బు నేనే ఎత్తుకుపోయినంటాడు. ఇంతే. వెనక్కి తిరిగేలా ప్రాణాలు తక్కువ. తుపాకులు పారేయండి. ఎదురెత్తు, ఏదా కోట అవుతుంది. తుపాకి జయం మనదే. రక్షించావు రాజా, సమయానికి వచ్చావు. లేకపోతే వాళ్ళు డబ్బంతా కొల్లగొట్టు ఉండేవారు, నా ఉద్యోగం ఊడిపోయి ఉండేది. పారిపోయారా దొంగలు? ఆ దొంగ గాడిదలు నన్ను కట్టేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటావా? నేనెక్కడ చూశాను గురువా? అప్పుడు మూసిన కాళ్ళు ఇప్పుడేగా తెరిచాను. ఉద్ధరించాం. డబ్బంతా పోగు చేయి. అలా చూస్తారావయ్యా, పోగు చేయండి. రాజా, గొప్ప ఆపద నుంచి కాపాడు. వెళ్ళిన పని ఏమైంది? నేను వెళ్తాం పని కాకపోవటమా? ఇదిగో వసూళ్ళు, ఇది సిద్ధాపురంది, ఇది పచ్చిపాడుది. లెక్క చూసుకో. ఇంకా ఈ పాడల పాటు పోలేదన్నమాట. రాజా రాజా రాజా, నీ పుణ్యం ఉంటున్నాడు. అడిపిమ్మా. ఉండు,
మీ ఆవిడతో చెప్పి మరి ఇస్తాను. అమ్మమ్మ నా ప్రాణం తోడేస్తుంది. రాజా 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 నా పొడి డబ్బి రాజా. డబ్బు జాగ్రత్త. అందరూ జాగ్రత్తగా వినాలి. యువరాజా గారి రాజ్యాభిషేకం జరగబోతుంది. అందుకని తాహీదులు పంపారు. కనకయ్య చదువు. యువరాజు గారి పట్టాభిషేకం సందర్భంగా ప్రజలు చెల్లించవలసిన అదనపు సుంకాలు ఎవరు ఏ వృత్తి చేసినా ఆ వృత్తి చేస్తున్నందుకు సుంకం చెల్లించాలి. ఆవు, మేక, గుర్రం, గాడిద, కోడి, బాతు ఇలాంటివి పెంచుతున్నందుకు, నీటి వనరులు ఉపయోగిస్తున్నందుకు, ఇళ్లు కట్టి నివసిస్తున్నందుకు, ముప్పూటలా భోజనం చేస్తున్నందుకు, ఒంటి నిండా గుట్ట కడుతున్నందుకు, ఏటేటా పిల్లల్ని కట్టున్నందుకు, వినోదాలకు, వివాహాలకు పేరు పేరున సుంకాలు చెల్లించాలి. ప్రతి ఒక్కరూ తమ ఆదాయంలో 4వ వంతు రాజభాగంగా ఇవ్వాలి. ఉషయ పోనీ ఓ పని చేయకూడదు. ఏదైనా అమావాస్య అర్ధరాత్రి పూట చూసి నువ్వు రాకూడదు. ఇంతే. ఎందుకు? అదే అందరం కలిసి వెళ్ళి రాజుగారి ఖజానా కిరికిరి చేద్దాం. ఎలా ఉంది? ఏమిటా వేళాకోళం? వేళాకోళం కాదు. నువ్వే దొంగ వరకు ఉంటే నిన్ను మించిన దోపిడి దొంగ రాకున్నాడే యువరాజు. ఏమన్నా ఉన్నమాటన్నా? రాజుగారి ఆజ్ఞను ధిక్కరించి మాట్లాడతావు. రాజట రాజు. ఇక్కడ ప్రజలందరూ అర్థాకలితో అలమటిస్తూ ఉంటే అక్కడ నృత్యగాన కేళీ విలాసాలలో తేలిపోయేవాడా రాజు? కట్ట గుడ్డ లేక చింటి గుడ్డలతో ప్రజలు అవస్థపడుతూ ఉంటే చీనాంబరాలతో వినోదించేవాడా రాజు? రాజు కాదు, బూజు. కండలు కరిగించి అహోరాత్రాలు కష్టించే ప్రజల ధనాన్ని దోచుకుని పట్టాభిషేకం చేసుకోవాలనుకుంటున్నవాడు రాజు కాదు, రాక్షసుడు, ప్రజల కంటకుడు. ప్రజల కష్ట సుఖాలను గమనించని ఆ నిరంకుశాగ్రమే పాటించు. ఒక్క చిల్లి గవ్వ కూడా కప్పం చెల్లించు. ఇదే మా నిర్ణయం. ఏం చేస్తారో చేసుకోండి. రాజమాట అక్షరాల సత్యం. వీడి మాటలు నమ్మకండి. ఇతండ వాదంతో మీ అందరిని పెడదాలు పట్టించాలని చూస్తున్నారు. నువ్వు ఉద్ధరిస్తున్నావు. ఎక్కడో యువరాజు గారి పట్టాభిషేకం అని ఇక్కడ కష్టపడే వాళ్ళ కడుపులు కొడుతున్నావు. జాగ్రత్త. దేనికైనా ఒక హద్దు ఉంది. అవును, మీరు హద్దు మీరిపోతున్నారు. తర్వాత బాగుండదు. ఇంత పొగరా? చూస్తారే, బంధించండి. వీళ్ళిద్దరిని బంధించండి. అది ముందుకు వేస్తారా? పొలాలు పెట్టండి. వెళ్ళి యువరాజుతో చెప్పండి. నోరు లేదన్న భ్రమతో అమాయకులైన ప్రజల్ని దోచుకు తినాలనుకుంటున్నారేమో. అదేమీ సాగదు. ప్రజాశక్తి విజృంభించిందా మీ ప్రభుత్వాన్ని కుక్కటివేళ్లతో పెళ్లగించి వేస్తుంది. ఇది నా మాట, నా హెచ్చరిక. వెళ్ళండి. ఎవరైనా సరే ఆ రాజద్రోహిని బంధించిన వారికి 10,000 వరహాలు బహుమానం. అడుగు ముందుకు వేస్తారా? జాగ్రత్త. వచ్చిందని వెనక్కి వెళ్ళండి. రాజా, ఇంతమందిని ఎదుర్కొంటే నీ ఒక్కడి తరం కాదు. మర్యాదగా లొంగిపో. ప్రాణాలతో లొంగిపోవటమా? మీలో మానవత్వం లేదు. మీకోసం ప్రభుత్వంతో పోట్లాడుతున్న సాటి గ్రామస్తుణ్ణి పట్టి అప్పగిస్తారా? మానవత్వం మరవరాలంటూ కూర్చుంటే 10,000 ఎట్టా వస్తాయి? లొంగిపో. ప్రాణాలతో లొంగితే కల్లా ఉన్న 2 అయిపోయినా పట్టుకోండి.
వెంకటారు వెంకటారు రాజా ఏమిటి గిరిగిరి తొందరగా రావాలి ఏమిటది మీ చెల్లెకి దయ్యం పట్టింది ఏంటి నాకు దయ్యం పట్టిందా అయ్యో ఏమిటమ్మా నీకు నిజంగా కిరికిరి పట్టిందా ఏమిటి అడుగు ఆ సంగతి అతగాడిని అడుగు ఏమిటి కిరికిరి ఏముంది వడ్ల గింజలో బియ్యపు గింజ అమ్మాయిని రెచ్చగొట్టాడు రెమ్మొచ్చుకుని వెంటబడింది అదా మధ్యలో నన్ను రేవు పట్టించమ్మా రాదా ఇదిగో అన్నయ్య ఇప్పుడే చెప్పేస్తున్నాను బావ నాతో మోట సత్తా ఆడాడు చూడు ఏం చేస్తాడు మధ్యలో నేను తప్పున్నాను ఇదిగో లంకణాలు ఇద్దరికి తొందరలో ముడిపెట్టాయి అందరం కలిసి సుష్టిగా ఫోన్ చేద్దాం ఫోన్ చేద్దామా బాబు బాబు ఏమిటి నా పొడుండా బాబు వెళ్ళాలి తొందరగా పోసే అవునవును అక్కడ ఉంది కానీ ఇంకో కిరికిరి మోటు మీద ఇంకా గట్టిగా బిగిస్తావేరా నొప్పి పెట్టిందా బాబు రే కొండయ్య ఇది తుపాకీ దెబ్బని ఎక్కడైనా చెప్పగలవు జాగ్రత్త చెప్తానా అయ్యగారి ప్రాణాలకి నా ప్రాణం అడ్డం కాదు. ఏ లాభంరా బ్రహ్మాండమైన అవకాశం చేజారిపోయింది ఆ రాజాగాడే రాకపోయి ఉంటే వచ్చిన వాడు అయ్యగారిని తుపాకీతో కాల్చాలా చేతికి తగిలింది, అదే గుండెకి తగిలి ఉంటే. అయ్యా కనకయ్య వస్తున్నాడు. నమస్కారం బాబు. రా కనకయ్య. ఇవాళ ఒక పెద్ద ఘటన గడిచింది. మా ఆవిడ తాళి గట్టింది, లేకపోతే మీ మొహం చూసేవాడే కాదు. అదేమిటి ముష్టి ఎడవా మూల నష్టం ఎడవా మర్చిపోయిందా? వాడికి తోడు గుంటలక్కడ గుంపు ఒకటి. ఎవరయ్యా? దోపుడు దగ్గరయ్యా. అమ్మా ముఖానికి గుడ్డలు కప్పుకుంటే నేనా తడుస్తాను, పైగా తుపాకులతో వచ్చి పడ్డారు. దెబ్బతో నేను మూసిపోయాను. దివాణం డబ్బుతో తుపాడానికి వచ్చారు గాడిద కొడుకులు. వాళ్ళను చూసి జనం చల్లా చెదరై పారిపోయారు. నేను నా ముందు డబ్బు సంచులు మిగిలిపోయాం. దోచుకుపోయేవారే కానీ ఈ కనకయ్య ముందా కుయ్యలు. ఇదిగా ఎక్కడి నుంచి వచ్చిందో ఆవేశం కానీ ఆంజనేయుల్లాగా ఎగిరి ఒక్క తాగుతాను. పొట్టలో ఒక్క పొడి, గోపు మీద ఒక్క గుంపు, నడి మీద ఒక్క తాపు, ప్రాణాలు తీసేస్తాను రగ్గాడిది కొడకల్లారా అన్నాను. ఆ దెబ్బతో బోషయ్య గారు అదే పరుగు అదే పరుగు అదే పరుగు తిరిగి చూస్తే చిమ్మడితోడు నేను నిద్రపోయాను అంతే. ఇది ఇంతే. మంచి పని చేశావు, బుద్ధివంతుడు. రేపు ఆ డబ్బు దివాణం బొక్కసంలో జమగట్టాలి. మనం ఇంత కష్టపడి డబ్బు వసూలు చేసి పంపడం అక్కడ ప్రభువులు వారి వినోదాలకు విలాసాలకు విరదల్లరు. అయ్యా, ఉగాది ఉత్సవాల సందర్భంలో ఇక్కడ చెడుగుడు పోటీ జరగబోతోంది. ఇది మన గ్రామాధికారి భూషయ్య గారి జట్టు. ఇదంతే గండభేరుండ జట్టు. దీంతో పోటీ చేయదలుచుకున్న వాళ్ళు ముందుకు రావచ్చు. మా జట్టు ఉంది. మీ జట్టు పేరు? గజిబిడి జట్టు, ఇది ఉడుం పట్టు జట్టు. రాజా, భూషయ్య జట్టు సంగతి నీకు తెలుసు. అందరూ మెలికలు తిరిగిన ఆటగాళ్ళు. వాళ్ళతో పోటీ పడి అవమానం పాలవు. మాది రావదండు జట్టు. గోదావరి దిగమనండి, అప్పుడు తెలుస్తుంది. మన పేరు తెలుపాలి. గెలిచారా ఒక్కొక్కరికి 100 వరహాలు. వదలెట్టండి. కొత్త
Dag